ఫ్రెండ్స్, మన రాష్ట్రంలో జిల్లాకి పక్షులైతే సైబీరియా నుంచి వస్తాయంట. మరి ఆ పక్షులు అక్కడికి ఎందుకు వస్తున్నాయి, ఏ జిల్లాకి వస్తున్నాయో తెలుసుకుందామా? మరి లేట్ చేయకుండా వీడియోని చూసేద్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఏకమనంలోకి వెళ్తే మనమైతే ఈ వ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే, మన శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి మండలంలో ఉన్న తేలి నీలాపురంని చూడబోతున్నాం. అక్కడ ఏముందబ్బా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడైతే చాలా బర్డ్స్ ఉన్నాయి. అవి మన ఇండియన్ బర్డ్స్ కాదు, సైబీరియన్ బర్డ్స్. ఇక్కడికి చాలా కంట్రీస్ నుంచి బర్డ్స్ అయితే వస్తాయి. ఆ బర్డ్స్ అని నేను మీకు చూపించబోతున్నాను. మరి మీరు కూడా చూడాలనుకుంటే ఇక్కడికి ఎలా రావాలో తెలుసుకోవాలి. కాబట్టి స్టార్టింగ్ మ్యాప్ వ్యూ చూపించి, మ్యాప్ వ్యూ నుంచి అలా రైడ్ వ్యూ చూపించి, ఆ తర్వాత ఈ పక్షుల్ని చూపిద్దాం అనుకుంటున్నాను. మరి ఫస్ట్ అయితే మ్యాప్ వ్యూని చూద్దామా? మనమైతే ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే, టెక్కలి హైవే ఉంది కదా, టెక్కలి హైవే దగ్గర స్టార్ట్ అవుతాం. ఎంట్రన్స్లోనే రైట్ తీసుకొని టెక్కలి ఊర్లోకి వచ్చేయాలి. టెక్కలి ఊర్లోంచి అలా వచ్చిన తర్వాత ఫస్ట్ రైట్ తీసుకోవాలి. అలా మనం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి రైల్వే క్రాసింగ్ వస్తుంది. ఆ రైల్వే క్రాసింగ్ దాటిన తర్వాత అలా మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే లెఫ్ట్ రైట్ వస్తాయి, రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్ళిన తర్వాత అలా ముందుకు వస్తే మనకి విశ్వనాథపురం వస్తుంది. ఆ తర్వాత జంక్షన్ వస్తుంది. ఆ తర్వాత రాజగోపాలపురంకి దారి కనబడుతుంది. అలా వెళ్ళినప్పుడే మనకి తేలి నీలాపురం కనబడుతుంది. ఇదే మ్యాప్ వ్యూ. నేను లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఈ తేలి నీలాపురం బర్డ్ సెంచరీ గురించి తెలుసుకుందాం. అసలు ఇక్కడికి బర్డ్స్ ఎలా వస్తున్నాయి, ఎప్పుడు వస్తాయి, ఏ టైంలో వెళ్తూ ఉంటాయి, ఏ టైంలో వెళ్తే బాగుంటుందో మీకైతే నేను క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. మనకైతే ఈ బోర్డు వచ్చింది, ఇదిగోండి, ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తే మనం తేలి నీలాపురం వెళ్తాం. ఇలా ముందుకు వెళ్తే మనం ఇజ్జిపురం వెళ్తాం అనమాట. నేను ఇలా ముందుకు ఎందుకు వెళ్తున్నా అంటే, ముందుకు వెళ్తే మనకి రైల్వే గేట్ వస్తుంది. ఆ రైల్వే గేట్ దాటుకుని వెళ్ళిపోతే మీరు ఈ ఊరు వెళ్ళలేరు. అది చూపిద్దాం అని చెప్పి నేను ముందుకు వెళ్తున్నాను. అక్కడి దాకా వెళ్ళిన తర్వాత మీకైతే నేను బర్డ్ సెంచరీని చూపించబోతున్నాను. అలాగే బర్డ్ సెంచరీ గురించి చెప్పబోతున్నాను. ఇదే ఇజ్జిపురం, చూసారు కదా. ఇజ్జిపురం దాటిన తర్వాతే మనకి రైల్వే క్రాసింగ్ వస్తుంది. అది మాత్రమే దాటి వెళ్తే ఈ ప్లేస్కి వెళ్ళలేరు. మీకు చూపించే కదా, ఎగ్జాక్ట్గా ఆ జంక్షన్ నుంచి ఒక 500 మీటర్స్ అలా ఉంటుంది అంతే, ఎక్కువ డిస్టెన్స్ కూడా ఉండదు. ఇదిగోండి, ఈ రైల్వే క్రాసింగ్ మాత్రం దాటి వెళ్ళకండి. దాటి వెళ్తే మీకు రోడ్ అయితే కనిపించదు. ఇప్పుడైతే మనం బర్డ్ సెంచరీని చూద్దాం. ఫస్ట్ మీరు బర్డ్ సెంచరీకి వెళ్ళగానే షాక్ అవుతారు. ఏంటి ఎలా ఉందని చెప్పేసి. అసలు మీకు వ్యూ ఏం కనిపించదు, బర్డ్స్ కూడా తక్కువ కనిపిస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. ఎంట్రన్స్లో మొత్తం పైన ఉంటాయి. అసలు అక్కడ ఒక వాచ్ టవర్ కట్టారు. ఆ వాచ్ టవర్ కట్టకపోతే అసలు మనకి ఈ బర్డ్స్ ఏం కనిపించవు, ఇంకా అంత అందంగా కనిపించదు. పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనమైతే ఈ బర్డ్ సెంచరీ గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం 3000 పెలికన్ స్టార్క్ పక్షులు సైబీరియా నుండి ఇక్కడికి వస్తాయి. ఇవి సెప్టెంబర్ నుంచి మార్చి నెల వరకు ఇక్కడే నివాసం ఉంటాయి. ఎవరైతే బర్డ్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. చాలా ఫుల్ ఎంజాయ్ చేస్తారు బర్డ్స్ని చూస్తూ. ఆంధ్ర యూనివర్సిటీ పరిశోధకులు పరిశోధన చేసి చెప్పింది ఏంటంటే, ఈ పక్షులు గత 15 సంవత్సరాలుగా ఒకే గగన మార్గంగా ఇక్కడికి వచ్చి వెళ్తున్నాయి. 15 సంవత్సరాల క్రితం ఇవి 10,000 ఉండేవి. ప్రస్తుతం ఈ పక్షుల సంఖ్య 3,000కి పడిపోయింది. టెక్కలి మండలంలో ఉండే తేలి నీలాపురం, ఇజ్జివరం, నౌపాడ ప్రాంతాలకు వచ్చి అక్కడ చింత చెట్లు ఉంటాయి కదా, చింత చెట్ల పైన నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడే ఉంటాయి. ఇంకా అక్కడే పిల్లలకి జన్మనిచ్చి ఆ పిల్లలు ఎదిగే వరకు ఉండి వాళ్ళని తీసుకుని వాళ్ళతో పాటు వచ్చిన దేశాలకు వెళ్ళిపోతాయి. అయితే ఈ పక్షులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, సైబీరియా, రష్యా, మలేషియా, హంగేరీ, సింగపూర్, జర్మనీ దేశాల నుండి సుమారు 113 రకాల విదేశీ పక్షులు వస్తున్నాయి ఇక్కడికైతే. చూస్తున్నారు కదా, ఇదే డ్రోన్ వ్యూ. డ్రోన్ వ్యూలో ఈ పక్షులన్నింటినీ మీరు చూడొచ్చు ఎలా ఉంటాయో. అలాగే ఈ తేలి నీలాపురం అనే ఊరు ఎలా ఉంటుంది, ఈ ఊరు చూసి కూడా మనం తెలుసుకుందాం. సైబీరియా దేశం నుంచి వలస వచ్చే ఈ పక్షులు ప్రతి ఏటా ఒడిశా రాష్ట్రంతో పాటు జిల్లా నలుమూలలను చెందిన పర్యాటకుల్ని ఆనందం కలిగజేస్తూ ఉంటాయి. ప్రధానంగా పెలికన్, పెంటైడ్ స్టార్క్ అనే 2 జాతుల పక్షులు ఈ ప్రాంతానికి వస్తుంటాయి. అక్టోబర్ నెలలో సైబీరియా దేశంలో ఎక్కువ టెంపరేచర్ ఉంటుందని చెప్పేసి అక్కడి నుంచి ఈ ప్రాంతాల్లో టెంపరేచర్ తక్కువ ఉంటుందని భావించి ఈ పక్షులన్నీ ఇక్కడికి వలస వస్తుంటాయి. సుమారుగా 4,500 కిలోమీటర్ల దూరం ఇవి ప్రయాణం చేస్తాయి. ప్రతి ఏటా ఇక్కడకు వచ్చి స్థానికంగా ఉన్న చింత చెట్లపై నివాసం ఏర్పాటు చేసుకొని కన్నుల పండుగగా కనువిందు చేస్తూ ఉంటాయి. చూసేవారు చాలా చాలా
థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు అండ్ చిల్ అయిపోతారు. ఇవి చూసిన తర్వాత చాలా బాగుంటాయి అలా ఎగురుతూ ఉంటే. నేను వెళ్ళేసరికి కొంచెం ఈవినింగ్ అయింది, కానీ ఇంకొంచెం ముందుగా వెళ్ళి ఉంటే ఇంకా చాలా బాగా కనిపించాయి, మీకు కూడా చాలా బాగా చూపించేవాడిని. ఈ పక్షులు ఇక్కడికి వచ్చిన తర్వాత గుడ్లనైతే పడితే ఆ గుడ్లు పక్షి దశగా మారి ఎగిరే వయసు వచ్చే వరకు ఉండి ఆ తర్వాత వాటితో కలిసి వాళ్ళ వచ్చిన దేశాలకే వెళ్ళిపోతాయి. ముఖ్యంగా గోడ కొంగలు ఆహారాన్ని సేకరించే తీరు అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి దగ్గరలోనే సముద్రం అయితే ఉంది. ఆ సముద్రాల దగ్గరికి వెళ్ళి ఒడ్డు నుండే చేపలను పట్టుకొని ఈ పక్షులైతే వాటిని తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకి పడుతూ ఉంటాయి. అవి చూస్తే చాలా బాగుంటుంది. మీకు అది చూపిద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఎందుకంటే నేను వెళ్ళింది సాయంత్రం. ఆ టైంలో పక్షులన్నీ రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి, ఆహారం కోసం ఉదయాన్నే వెళ్తాయి. నాకు కుదిరితే నేను మళ్ళీ ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు అది చూపిస్తాను. మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం మార్చిలోపు వెళ్ళండి. టైమింగ్స్ అయితే మార్నింగ్ 7 కల్లా వెళ్తే చాలా బాగుంటుంది, ఈవినింగ్ 5 లోపు వెళ్తే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే 6 అనుకుంటే 6కి బాగా చీకటి పడిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే వాచ్ టవర్. ఈ వాచ్ టవర్ పైకి వెళ్తే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. అక్కడ నుంచి చూస్తేనే మనకి ఈ ప్రాంతం లేదా ఈ ప్రదేశం యొక్క అందం మనకు కనబడుతుంది. లేకపోతే కింద నుంచి చూస్తే మనకేమీ కనిపించవు. నేను మీకు డ్రోన్ వ్యూలో చూపిస్తున్నా కదా, చూపిస్తున్నప్పుడు చాలా దగ్గరికి వెళ్ళిపోయింది డ్రోన్ అయితే. అయినా దాన్ని మనం కంట్రోల్ చేసుకుని పక్కకు తిప్పాం. ఆల్మోస్ట్ ఆ పక్షులు మన డ్రోన్ని లేపేద్దాం అనుకున్నాయి, కానీ మనం ఆ డ్రోన్ని అటు ఇటు తిప్పడం వల్ల వాటికి కొంచెం ఏదో తేడాగా ఉందని చెప్పేసి దీని జోలికి రాలేదు. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఆ వెనకాల మొత్తం తేలి నీలాపురం, ఆ మధ్యలో ఉండేదే వాచ్ టవర్. ఆ పైకి చూస్తేనే మీకు ఈ పక్షుల అందాలు కనిపిస్తాయి. మీరు వెళ్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి, చాలా చాలా బాగుంటుంది. సన్ రైజ్ ఈ పక్షులను చూస్తే చాలా సూపర్ ఉంటుంది. కానీ మీరు మార్చిలోపే వెళ్ళాలి. ప్రజెంట్ అయితే ఈ పక్షులు ఇక్కడ ఉన్నాయి, మార్చి అయితే ఈ పక్షులన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే గుడ్లు కాస్త పక్షులుగా మారితే అవి ఎగిరే టైం వచ్చేస్తుంది, అందుకే ఈ పక్షులన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా మనం చెప్పాలంటే ఈ నివాసాలు మొత్తం ఆ గ్రామ ప్రజలే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ పక్షులు వస్తే వాళ్ళకి పంటలు బాగా పండుతాయని చెప్పి నమ్మకం. అందుకని చెప్పి వీటి కోసం ఇక్కడ నివాసం ఏర్పాటు చేశారు. ఇవి వచ్చిన ప్రతిసారి ఇక్కడే ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేసి 6 months ఎంజాయ్ చేస్తాయి ఫుల్గా. ఆ తర్వాత టువర్డ్స్ వాళ్ళ ఊరు ఉంది కదా సైబీరియా కానీ లేకపోతే ఏ దేశం నుంచి వస్తే ఆ దేశానికి వెళ్ళిపోతాయి. కానీ ఈ ప్లేస్ మాత్రం చాలా చాలా బాగుంది. మీకు నేను డ్రోన్ వ్యూలో చూపించాను, కానీ లైవ్లో చూస్తే సూపర్ ఉంటుంది, మామూలుగా ఉండదు. చూస్తున్నారు కదా, ఆ ముందు ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ ఏం చేస్తుందంటే రైల్వే ట్రాక్స్ని రిపేర్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది, అందుకే మీకు చూపిస్తున్నాను. ఇంకా మనం వెళ్ళే దారిలో ఇంకొక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్ మీకు చివరిలో చూపిస్తాను. అది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఆ ప్లేస్ మాత్రం చాలా నచ్చింది. నేను ఆగుదాం అనుకున్నా కానీ అప్పుడు నాకు టైం సరిపోక ఆగలేదు. కానీ ఆ ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. నేను వెళ్ళేటప్పుడు గోప్రో రికార్డ్ చేశాను, అది కూడా మీకు చూపిస్తాను చివరిలో. ఇప్పుడైతే మీరు బర్డ్స్ని మ్యూజిక్తో ఎంజాయ్ చేసేయండి. చూశారు కదా తేలి నీలాపురం బర్డ్ సెంచరీని, ఎలా అనిపించింది? బాగుందా? ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక్కడ చూసారు కదా గుడ్లు కనిపిస్తున్నాయి, చూసారా? పక్షి కింద గుడ్లు అయితే ఉన్నాయి. కొద్ది రోజుల్లో అవి పక్షులుగా మారితే పక్షులుగా మారి ఎగరగానే వెళ్ళిపోతాయి. మీకు ఇంకొక ప్లేస్ చూపిస్తాను చెప్పే కదా, ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది. ఈ బ్రిడ్జ్లా ఉంది చూసారా? ఈ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తున్నప్పుడు నేను లెఫ్ట్కి చూస్తే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. నేను ఆగుదాం అనుకున్నా కానీ నేను ఆగానంటే మీరు మూలపేట పోర్ట్ చూడలేరు, అందుకని చెప్పి ఆగకుండా వెళ్ళాను. లెఫ్ట్లో చూసారు కదా పంట పొలాలు, ఆ మధ్యలో చిన్న గట్లా ఉంది, చాలా బాగుంది. లైవ్లో చూస్తే చాలా బాగుంటుంది. మీరు వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్ని కూడా మిస్ అవ్వకండి. ఈ ప్లేస్కి వెళ్ళాలంటే అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాలి.
మరి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవ్.